క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని కలెక్టర్ రాహుల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వాలీబాల్, ఆర్చరీ, స్విమ్మింగ్, బాక్సింగ్ తదితర పోటీలను క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతకుముందు అతిథులకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. క్రీడాకారులతో ఆయా ఆటలాడుతూ వారిని ఉత్సాహపరిచారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని రాహుల్ రాజ్ అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఒక దీర్ఘకాలిక ప్రణాళికబద్ధంగా అన్ని గ్రామ పంచాయతీలలో మన జిల్లాలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి క్రీడా ప్రాంగణాలని మనం అంతా కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ గ్రామ పంచాయతీ లెవెల్లో, మండల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. మండల్ లెవెల్లో ఎవరెవరైతే అర్హత పొందినారో వాళ్ళందరికీ కూడా మండల్ లెవెల్లో పెద్ద ఎత్తున మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే మండల్ లెవెల్లో మంచి ప్రతిభ కనబరిచినారో వాళ్ళ నుంచి టీమ్స్ తయారు చేసి ఇప్పుడు జిల్లా స్థాయిలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 days కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. సో ఈ 3 days ఎవరైతే మంచి ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో మరి వాళ్ళందరూ కూడా